మన హిందూపూర్లో జరిగిన శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర వాల్మీకి భవన్లో నిర్వహించిన శ్రీ జగన్నాథ స్వామి వారి దివ్య ఉత్సవంలో పాల్గొనడం నా అదృష్టం. భక్తులు గోవింద నామస్మరణ, మంగళహారతులు, ఆ పవిత్ర వాతావరణం మనసుకు ఎంతో ప్రశాంతత తెచ్చాయి. ఇలాంటి దివ్య క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. జై జగన్నాథ, జై బలభద్ర, జై సుభద్రమ్మ. నిజంగా అండి నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇలా చూడండి, భక్తితో పరవశించిపోతున్న భక్తులు. ఈ రథయాత్రలో అయితే అక్కడక్కడ ముగ్గులు కూడా ఎంతో అందంగా వేశారు. ప్రతి సంవత్సరం ఇలా భక్తులు ఒక్కటిగా కలిసి స్వామివారి రథయాత్రని ఘనంగా జరుపుకోవడం మన సంస్కృతి యొక్క గొప్పతనం. ఈ పండుగ కేవలం ఒక ఉత్సవం కాదు, భక్తి, ప్రేమ, ఐక్యతను కూడా చూపిస్తాయి. నేను ఈ అందమైన క్షణాలు మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా ఈ వీడియోని చూసి ఆ భక్తి భావాన్ని అనుభవిస్తారని అనుకుంటున్నా. నేను కూడా రథాన్ని లాగుదామని చాలా అయితే ట్రై చేశానండి, బట్ కుదరలేదు. ఎందుకంటే ఫుల్ క్రౌడ్ అండి. అసలు చాలామంది భక్తులు పాల్గొనడం జరిగింది దీంట్లో. చూడండి ఎంతమంది ఉన్నారో. అసలు ఇంకా నా వల్ల కాలేదన్నమాట. ఇంకా నేనైతే పూజ చేయించేసాను అన్నమాట అక్కడ. ఇంకా ఇదిగోండి, శ్రీ జగన్నాథ స్వామి వారి దివ్య స్వాగతం వాల్మీకి భవన్లో స్వామివారిని లోపలికి తీసుకొస్తూ క్రాకర్స్ మధ్య చాలా ఘనంగా జరిపారనమాట. ఆ దివ్య దర్శనం చూడడానికి నాకైతే రెండు కళ్ళు సరిపోలేదన్నమాట. ఎందుకంటే అంత దగ్గర నుంచి స్వామివారిని చూడాలంటే చాలా అదృష్టం కూడా ఉండాలి కదా మనకు. నేనైతే నిజంగా నిన్న అక్కడికి వెళ్ళినందుకు, దర్శనం చేసుకున్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉందండి. నిజంగా అంటే జగన్నాథ స్వామి వారిని దర్శించుకున్న, ప్రసాదం తిన్న, రథాన్ని లాగిన, పూరికి వెళ్ళినంత ఫలితం వస్తుందంట అండి. అంటే నాకు కూడా తెలియదు అనమాట. నేను నిన్న వెళ్ళాను కాబట్టి అక్కడ పూజారి గారు చెప్పారనమాట, పూరికే వెళ్ళనవసరం లేదు, ఇలా చేస్తే మీకు అంత ఫలితం దక్కుతుంది అని. ఇంకా లోపలైతే స్వామివారిని అయితే ఇలా అలంకరణ చేసి అయితే మనకు చూపించేశారనమాట. ఎంత అద్భుతంగా ఉందో తెలుసా అండి స్వామివారిని చూస్తుంటే. చూడండి, మీరే చూడండి, అందరూ ఎలా వీడియోస్ తీసుకుంటున్నారు. ఇంకొకటైతే ఇక్కడ చెప్పారనమాట, మన హిందూపూర్లో ఇస్కాన్ టెంపుల్ అయితే నిర్మిస్తున్నారు కదా, దానికైతే ఇంకా 1 crore అంటే 1,50,00,000 వరకు ఇంకా ఖర్చు అవుతుందంట. దీనికి ఎవరైనా సేవ చేసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చండి. నేను కూడా నాకు తోచినంత ఇవ్వడం జరిగింది నిన్న నేను. Thanks for watching.